వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అట్లా రాజకీయాలంతా రాజసంతో నడిపాం కానీ ఈ కింద పాకులాడే వ్యవహారం ఎప్పుడు చేయలే. కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డైహార్డే కాదు, మీకు మనవి చేస్తా, చెన్నారెడ్డి గారు, స్వర్గీయ డాక్టర్ రెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి నేను లీడర్గా ఇంకో లీడరు నేను ఆయన చూడటానికి వెళ్ళాను. పెడితే ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావా, నువ్వు కూడా బెజవాడ నుంచి కొంతమంది తీసుకురా అని నాకు చెప్పాడు. డాక్టర్ సాబ్, నాకు ఒక లీడర్ని రోజు 10 మంది పొద్దున పూట సాయంత్రం పూట కలుస్తూ ఉంటారు. ఇప్పుడు అది ఎంత కాదు. బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీని డిస్మిస్ చేసి ఆమె ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఆయన డిస్మిస్ చేసి ఆడవాళ్ళంతా ఇందిరమ్మ ఏమైపోయింది అని ఏడుస్తున్నారు ఓడల్లో. ఇవి నాకు వచ్చే కవర్లు. మనం ఆయన ముందు పెట్టి మనం ఎడితే షూర్గా గెలుస్తాం. ఈ ప్రాంతీయ పార్టీ అది ఈ పెద్ద పెద్ద రెడ్లంతా ఆయన కలిశారు. కలిసి అది మళ్ళీ అవి నిన్ను చీఫ్ మినిస్టర్ చేయదు, ఎందుకు ఈ పార్టీ పెట్టొద్దు అని చెప్పని ఆయన పట్టుబట్టారు. కానీ ఆయన నా మాట మీద ఎప్పుడు గురిగా ఉండేవాడు. ఇతను ఏదో యంగ్స్టర్, ఇతను చెప్పింది నిజమవుతాయిందని నమ్మిక ఒకటి ఏర్పడి అరస గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరో మనిషిని పంపిస్తే నన్ను ఇంకో ఫ్రెండ్ని భోజనాన్ని పిలిచాడు. ఓ ప్రెస్ ఆయన కూడా పిలిచాడు. భోజనంలో కూడా నేను ప్రపోజల్ ఇదే చెప్పాను. డాక్టర్ గారికి ఏమో ప్రాంతీయ పార్టీ పెట్టు కాదు డాక్టర్ సాబ్, నేను అదే మాట మీద ఉన్నా. ఆ అమ్మాయి ఏం చేసింది, అరసుకు ఫోన్ చేసి ఇక్కడ ఎవడో భాస్కర్రావు అని ఉన్నాడు, వాడు ఇట్లా చెప్తున్నాడు, మనం ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం, కర్ణాటక ఆంధ్రకి కలిపి మీరే నన్ను ఇక్కడ పంపారు, ఆయన్నేమో ఆపేశాడు ఇతను, మీరు రండి అని చెప్పిన ఆయన చీఫ్ మినిస్టర్ స్పెషల్ ప్లేనర్స్ గురించి. మళ్ళీ డాక్టర్ గారు మమ్మల్ని భోజనాన్ని పిలిచాడు. మొన్న ఇవాళ పిలిచాడు, మళ్ళీ ఇవాళ ఆడ పిలిచాడు. నేను కూడా భోజనం చేసేటప్పుడు అంతా కబుర్లు చెప్పుకున్నాం. భోజనం అయినాక నేను చెప్పింది విని అరసు గారు హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు. అడిగితే ఆయన లీడరు హైకోర్టులో యంగ్ మ్యాన్, అతను ఏం చెప్తే అది అవుతాయింది, నాకు నమ్మిక, అందుకని అతను ఫాలో అవుతాను నేను చెన్నారెడ్డి గారు. ఓ ఐ సీ అన్నాడు ఆయన. చుట్ట అవుతాడు. ఓ ఐ సీ. దెన్ ఐ ఇంటర్ఫియర్ అయ్యి చెప్పారు, ఇట్లా ప్రజల్లో ఇట్లా ఉంది, మీరిద్దరూ చీఫ్ మినిస్టర్ లెవెల్ మనుషులు, ఇవాళ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా చీఫ్ మినిస్టర్ లెవెల్ మనిషి, ఇక్కడ మీరిద్దరు పదండి ఢిల్లీకి, మేము కూడా వస్తాం, పోదామని చెప్పని ఢిల్లీకి పోయి విఠల్భాయ్ పటేల్ హౌస్లో కూర్చొని మేమంతా కూర్చొని, శాస్త్రి అని ఉండేవాడు చూసారా ఈనాడులో, కొన్నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఉండేవాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కి అప్పుడు ఆయన కరెస్పాండెంట్. ఆయన ఇందిరాజీ దగ్గరికి పంపి, నువ్వు ఆమె నచ్చ చెప్పి తీసుకురావయ్యా, మేము విఠల్భాయ్ పటేల్ దగ్గర జెండా పుచ్చుకొని ఉంటామని చెప్పి జెండా పుచ్చుకొని కూర్చొని మేమంతా కుర్రాళ్ళం, వాళ్ళు వీళ్ళు అంతా 100-200 మంది ఉన్నాం. ఆమె సాహసం చేసి వచ్చింది. ఎందుకంటే ఆ బ్రాహ్మిన్స్ అంతా నా వెంబడి ఉన్న సలహాదారులంతా పొలగాలు బయటికి తీయొద్దామని మాకు చెప్పారు. ఆమె సాహసం చేసి వచ్చి జెండా లాగేటువంటి ప్రెస్ అంతా చుట్టూ గుమ్మగుడి గబగబా నీ పార్టీ ఏం పార్టీ అన్నారు. నేను ఎక్కడుంటే అక్కడ పార్టీ నాడు. ఓ కాంగ్రెస్ అసలు విచిత్రం చెప్తా. ఇది అయిపోయినాక ఆంధ్రాకు వచ్చి, అదే ఆంధ్రప్రదేశ్ వస్తే చెన్నారెడ్డి గారు, నేను, మన ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఫాదరు, మేమంతా కలిసి మదనపల్లి వెళ్ళాం. ఆమె మీటింగ్లు ఉన్నాయి. మీటింగ్ అడ్రస్ చేసిన తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చారట, పెద్ద స్వామివారు, కంచి ఆయన పెద్ద స్వామి, చాలా దేవుడు కదా ఆయన, వాకింగ్ గాడ్. ఆయన ఈ ప్రాంతాల్లో ఉన్నాడంటే మేము ఆయన దగ్గరికి బయలుదేరి ఆమెను తీసుకు పార్టీ పేరు అది అడుగుదాము, ఏం సింబల్ అడుగుదాము అని చెప్పాను. పోయాము. ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు. ఏం చేస్తూ కొంచెం దూరం వెళ్ళినాక దగ్గరలో, బావికి దగ్గరలో మేము జరిపోతే ఆపారు. మనిషిని పంపాడు. ఏంటి ఎందుకు వచ్చారు? ఏదో పార్టీ పెట్టుకున్నాము, మీ ఆశీర్వచనం అని. ఆ సింబల్ ఆయన చెయ్యి చాలా మంది తెలియదు. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడి నుంచి. అది ఆ సింబల్, ఆ సింబల్ ఆయన చెప్పినాక
ఇక మాకు ఎంత ఉత్సాహంగా బయలుదేరి కారు వేసుకున్న రాత్రి తెల్లవారిపాటి బెజవాడ చేరి నేను సింబల్ గుర్తు చేసి బెజవాడ నుంచున్నా కదా గుర్తుపెట్టి చెయ్యి 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 అని కుర్రాళ్ళంతా రోడ్డంతా గోలన్నమాట. అలా వచ్చి తీసుకొచ్చాం ఆ పార్టీని, ఆమెను మళ్ళీ పదవికి ఎక్కించాం. ఓకే. అట్టే ఇక బెజవాడలో బెజవాడ అంటే ఏలూరులో బయలుదేరాం. ఆమె, చెన్నారెడ్డి గారు, నేను, జనార్దన్ రెడ్డి కూడా ఉన్నాం. అందరం కలిసి బయలుదేరాం. ఒక 20 మీటింగులు మెడ్రాస్ దాకా అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాం. మెడ్రాస్ వెళ్ళేటప్పటికి వెంకట్రామన్ సౌత్ మెడ్రాస్లో నుంచున్నాడు. ఒక 20 మంది ఉన్నారు డయాస్ ముందు. వర్షం పడుతుంది. భాస్కర్ ప్లేన్ వచ్చిందా నాకు అని అడిగి, వచ్చిందటమ్మా. సరే ఎర్రడోమ్ వెళ్దామంది. ఇందులోగాడు ఏదో పిల్లల పేరు పెట్టమనేది ఆడిడు పేరు పెట్టింది. వర్షం కురుస్తుంది. ట్రైన్ దగ్గరికి వెళ్ళి నేను, చెన్నారెడ్డి గారు, ఆమె సెలూన్లో కూర్చొని 2ంటికి అర్ధరాత్రి హైదరాబాద్ వచ్చాం. ఆమె ఓపిక చూడు. ఇందిరాగాంధీ గారిది. 2ంటికి కెనాల్కి అదే గెస్ట్ హౌస్కి పోయి, ఏదో గెస్ట్ హౌస్ ఉంది కదా, గెస్ట్ హౌస్ ఆ బట్టలు అవి మార్చుకుని మళ్ళీ కారు తీసుకుని బీదర్ వెళ్ళిపోయి అంత కష్టపడి అట్లా గెలిపించామని. డబ్బు ఎక్కడిది? మేము ఇచ్చిన డబ్బే కదా, చెప్పుకోకూడదు బయట. బట్ అంత దగ్గరగా ఉంటారు కదా ఇందిరాగాంధీ గారికి మీరు. అంత దగ్గరగా ఉండబట్టే మన ఇంటికి వచ్చింది. ఇంటికి కూడా డైరెక్ట్గా వచ్చేస్తారు. డైరెక్ట్గా వచ్చింది. డైరెక్ట్ చెప్పకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చింది. ఉన్న ఆమెని నన్ను, ఆమెకి ఈ పితిరీలు మోసేవాళ్ళు ఉన్నారు. అబ్బా 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 చెప్పటానికి వీళ్ళు. అంత తిన్నాను, మీ ఇద్దరు డిస్టెన్స్ అంత తిన్నాను, ఎంత తిన్నాను. చెన్నారెడ్డి నన్ను కూడా అట్టగా పోటీ చేశారు. ఈ దరిద్రపు రాజకీయాలండి. మరి ఉండగా ఆమె దూరం అయ్యారా మీకు కొంచెం దగ్గరగా? ఆమె దూరంగా ఈ వచ్చి వీకి తెలిసాక నన్ను ఖమ్మంలో నుంచోబెట్టింది ఈమె. ఖమ్మంలో నుంచోమని భాస్కర్ అని చెప్పి కొత్త అయినా సరే ధైర్యం చేసి నుంచున్నా. తెలుగుదేశాన్ని, కాంగ్రెస్ అన్నింటినీ ఓడగొట్టి వచ్చారు. అదే మన వీళ్ళు అదే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఓడగొట్టి వచ్చారు. గెలిచి వస్తే 1 ఇయర్లో అయిపోతే సీట్ నాకివ్వాలి కానీ ఆ అమ్మాయిని పిలిచి అమ్మాయికి ఇస్తా. అక్కడ నేను విభేదించాను. నువ్వు హైదరాబాద్ నుంచో ఎక్కడైతే చీఫ్ మినిస్టర్ అని చెప్పి అర్జున్ సింగ్ చేత చెప్పించింది. అక్కడ బాధపడి ఆమె నుంచి నేను దూరం అయ్యాను. బట్ ఇంత క్లోజ్గా ఉంటారు కదా, నిజంగా ఇప్పటికైనా చెప్పండి, ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా లేకపోతే ఎలా చనిపోయారంటే ఏమని చెప్తారు మీరు? అది భగవంతుడికి తెలియదు. భగవంతుడికి ఆమె చనిపోయింది. మీకు తెలిసిన వర్షన్ ఏంటి అసలుకి? నాకు ఇంకో వర్షన్ ఏం తెలియదు. అందరూ చెప్పిన వర్షన్ పేపర్లో వచ్చింది. గన్మెనే కాల్ చేశారని.